నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. జాతీయ సార్వత్రిక ఎన్నికలు మరొక వారం రోజులు వెనక్కి వెళ్ళబోతున్నాయా? ఎన్నికలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ రిలీజ్ చేసేటువంటి క్రమంలో ఎలక్షన్ కమిషన్ మరికొంత సమయం తీసుకునేటువంటి అవకాశం ఉందా? దీనికి ప్రధానమైనటువంటి కారణాలు ఏంటి? ఈ అంశాలను విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం దేశానికి సంబంధించి జాతీయ సార్వత్రిక ఎన్నికలు జరగాలి. అదే క్రమంలో 4 రాష్ట్రాలకు సంబంధించి అసెంబ్లీల ఎన్నికలు కూడా జరగాల్సినటువంటి పరిస్థితి ఉంది. Ready to move in premium triplex villas at Bachapalli APR Projects. ఈ పనిలోనే దాదాపు 5-6 నెలలుగా కసరత్తు చేస్తున్నటువంటి కేంద్ర ఎన్నికల సంఘం తాజాగా కొన్ని సంకేతాలు ఇచ్చింది. ఈ సంకేతాల నేపథ్యంలో అందరూ ఊహించినట్టుగా ఫిబ్రవరి చివరి వారం అనుకున్నది, అలానే మార్చి మొదటి వారం, రెండో వారం అనుకున్నటువంటి ఎన్నికల షెడ్యూల్ ప్రకటన మరొక వారం రోజులు వెనక్కి వెళ్ళేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంటే మార్చి 13, 14 తేదీల తర్వాతే ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్ చేయడానికి లేదా షెడ్యూల్ అనౌన్స్ చేయడానికి అవకాశం ఉంటుందనేటువంటి సంకేతాలు ఢిల్లీ నుంచి అందుతున్నాయి. దీనికి ప్రధానంగా 2 కారణాలు కనిపిస్తున్నాయి. ఈసారి అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఆంధ్రప్రదేశ్, ఒడిశా, అలానే అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం రాష్ట్రాలు సిద్ధంగా ఉన్నాయి. ఆయా రాష్ట్రాల్లో ఎన్నికల కమిషన్ ఇప్పటికే పర్యటనలు పూర్తి చేసింది. క్షేత్రస్థాయి నివేదికలను కూడా పంపించినటువంటి పరిస్థితి ఉంది. అలానే ఆంధ్రప్రదేశ్లో ప్రధానంగా దొంగ ఓట్ల సమస్య ఎక్కువగా ఉండడంతో దీనిపైన ప్రత్యేకంగా డ్రైవ్ నిర్వహించినటువంటి పరిస్థితి, ఎక్కడికక్కడ అధికారులపైన చర్యలు తీసుకున్నటువంటి వాతావరణం ఉంది. అయితే మిగతా రాష్ట్రాల్లో అలాంటి సమస్యలు ఏవీ లేకపోయినప్పటికీ దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో పర్యటనలు జరిపి గ్రౌండ్ రిపోర్ట్స్ ఇచ్చేటువంటి ఆనవాయితీ ఉంది. ఈ నేపథ్యంలో ఎన్నికల కమిషన్ వేసినటువంటి షెడ్యూల్ ప్రకారం చూస్తే మార్చి 6, 7 తారీఖుల వరకు ఈ పర్యటనలు జరుగుతాయని అందరూ భావించారు. అయితే అనూహ్యంగా మరొక వారం రోజులు పొడిగించాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. దీనికి ప్రధానమైనటువంటి కారణం ఉత్తరప్రదేశ్లో ఏర్పడినటువంటి అనేక కార్యక్రమాలు, కార్యాచరణల నేపథ్యంలో ఉత్తరప్రదేశ్లో మరొకసారి పర్యటన జరపాల్సి ఉంది. అన్నిటికీ మించి కేంద్ర ప్రభుత్వం నుంచి అందినటువంటి సంకేతాల నేపథ్యంలో జమ్మూ కాశ్మీర్ పర్యటనని ఇప్పటి వరకు కేంద్ర ఎన్నికల సంఘం వాయిదా వేస్తూ వచ్చింది. ప్రస్తుతం తాజా పరిస్థితిని జమ్మూ కాశ్మీర్లో సమీక్షించడం ద్వారా వీలైతే జమ్మూ కాశ్మీర్లో రాష్ట్ర అసెంబ్లీ పునరుద్ధరణకు కూడా చర్యలు తీసుకోవాలనేటువంటి ఆలోచనతో కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తుంది. ఈ నేపథ్యంలోనే జమ్మూ కాశ్మీర్ పర్యటన ఈ మార్చి 9 తర్వాత జరిగేటువంటి అవకాశం ఉంది. అంటే ఓవరాల్గా ఒక 3 రోజులు, 4 రోజులు, మార్చి 13వ తేదీ వరకు జమ్మూ కాశ్మీర్ పర్యటన కూడా జరిగేటువంటి అవకాశం ఉంది. ఆ తర్వాత వచ్చేటువంటి నివేదికల ఆధారంగా ఎన్నికల షెడ్యూల్ని డిసైడ్ చేయాలని ఎన్నికల సంఘం భావిస్తోంది. ఒకవేళ జమ్మూ కాశ్మీర్లో సానుకూల వాతావరణం కనుక ఏర్పడినట్టయితే 5 రాష్ట్రాలకి అసెంబ్లీ ఎన్నికలు, జాతీయ సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి పలు దఫాలుగా నోటిఫికేషన్, అంటే కనీసం 5 నుంచి 7 విడతలుగా ఎన్నికలు జరిగేటువంటి అవకాశం దేశవ్యాప్తంగా ఉంటుంది. కాబట్టి దానికి కావాల్సినటువంటి షెడ్యూల్ పైన కసరత్తు చేసేటువంటి అవకాశం ఏర్పడుతుంది. దీంతోపాటు మరొక కీలకమైనటువంటి అంశం ఎన్నికల సంఘం ఫోకస్ పెట్టింది. ఈసారి ఎన్నికల నిర్వహణలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, AI టెక్నాలజీని ఉపయోగించాలని ఎన్నికల సంఘం నిర్ణయించింది. ప్రధానంగా రాజకీయ పార్టీలు ప్రత్యర్థులపై బురద జల్లేటువంటి విధానం, డిజిటల్ మాధ్యమాల ద్వారా చేస్తున్నటువంటి కథనాల ప్రచారం, వీటన్నిటిపైన కూడా ఒక కన్ను వేయాలని ఎన్నికల సంఘం భావిస్తుంది. దీనికి సంబంధించినటువంటి కసరత్తు కూడా, దానికి కావాల్సినటువంటి సాఫ్ట్వేర్ని సమీకరించుకునేటువంటి పనిని కూడా ఎన్నికల సంఘం ప్రస్తుతం ఆ పనిని మొదలుపెట్టినటువంటి పరిస్థితి. ఈ టెక్నాలజీ టెస్టింగ్ కోసం కూడా కొంత సమయం అవసరమవుతుందనేటువంటి అభిప్రాయం ఎన్నికల కమిషన్కి అందిన నేపథ్యంలో ఈ 2 అంశాలని దృష్టిలో ఉంచుకొని మార్చి 13 లేదా 14 తర్వాత దేశవ్యాప్తంగా ఎన్నికల షెడ్యూల్ ప్రకటించేటువంటి అవకాశం ఉంది. ముందుగా అందరూ భావించినట్టుగా మార్చి 7, 8 తేదీల తర్వాత ప్రకటిస్తే కనుక బహుశా మార్చి 9 కానీ, 10 కానీ, 11 కానీ ఎన్నికల షెడ్యూల్ అనౌన్స్మెంట్ ఉంటుంది. ఆ తర్వాత నోటిఫికేషన్ల జారీ విడతల వారీగా ఉంటుంది. ఆ ప్రకారం రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించినటువంటి అంశాలపైన కూడా క్లారిటీ వస్తుంది. ఇప్పుడు 2 అంశాలు క్లారిటీ ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఎన్నికల సంఘం ఏర్పాటు చేయబోతున్నటువంటి షెడ్యూల్ ప్రకారం జమ్మూ కాశ్మీర్తో కలిపి 5 రాష్ట్రాలకి ఎన్నికలు నిర్వహిస్తారా, లేక 4 రాష్ట్రాలకి ఎన్నికలు నిర్వహిస్తారా? ఒకవేళ జమ్మూ కాశ్మీర్ ఎన్నికలు కనుక ఈ దఫా నిర్వహించని పక్షంలో జమ్మూ కాశ్మీర్కి సపరేట్ ప్రణాళిక ఉంటుంది. అయితే లోక్సభ ఎన్నికల నిర్వహణ మాత్రం జమ్మూ కాశ్మీర్లో కూడా జరిపి తీరాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తుంది. ఈ తరుణంలోనే ఓవరాల్గా క్షేత్రస్థాయి పర్యటనలకి సమయాన్ని మరికొంత పెంచాల్సినటువంటి పరిస్థితి ఎన్నికల కమిషన్కి ఏర్పడింది. సో టోటల్గా అన్ని నివేదికల్ని పరిశీలించిన తర్వాత మార్చి 13 లేదా 14 తర్వాత ఎన్నికల షెడ్యూల్ దేశవ్యాప్తంగా విడుదలయ్యేటువంటి అవకాశం ఉంది. అయితే తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల షెడ్యూల్ వస్తుందనేటువంటి హడావుడి నేపథ్యంలో రాజకీయ పార్టీలు పూర్తిగా ఎన్నికల ప్రచార సరళి అలానే అభ్యర్థుల
అభ్యర్థులకి సంబంధించినటువంటి నిర్ణయాలపైన ఫోకస్ పెట్టినటువంటి పరిస్థితి. సో ఇలాంటి రాజకీయ పార్టీలకు అన్నిటికీ కూడా ఇతర రాష్ట్రాల్లో, రాష్ట్ర అసెంబ్లీలకు ఎన్నికలు జరిగేటువంటి రాష్ట్రాల్లో కూడా కొంత సమయం లభించినట్టుగానే భావించాల్సి ఉంటుంది.